సో హలో గైస్, వెల్కమ్ టు లాంగ్ వీడియో. సో ఇవాళ నేను చేసేటటువంటి వీడియో ఏంటంటే ఆంధ్ర తాలూకా మూవీ రివ్యూ అన్నమాట. అసలే మన రామన్ అయితే బ్యాక్ టు బ్యాక్ చాలా ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. మరి ఈ మూవీ ఏమన్నా వర్కౌట్ అయ్యిందా ఎమోషన్ లో మరియు అయితే యాక్షన్ లో అంటే ఖచ్చితంగా అయితే వర్కౌట్ అయ్యింది ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీలో అయితే సాంగ్స్ మరియు అయితే సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మరియు అయితే రాంపోతినేని యాక్టింగ్ అయితే చింపోతలు పడేస్తాడు. మరియు అయితే భాగ్యశ్రీ బోర్డ్స్ అయితే ఇంకా చెప్పబడలే, తన క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరియు ఈ మూవీలో అయితే జాతీయ ప్రకారంగా విలేజ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా మంచిగా అయితే పెట్టారు దీంట్లో. బట్ ఇంతకు ముందు వచ్చినటువంటి మూవీస్ అయితే యాక్షన్ తో మరియు అయితే డైలాగ్స్ నింపి పెట్టి అయితే వదిలేస్తారు. బట్ ఈ మూవీని అయితే అలా అయితే చూపిలేదు. ఎందుకంటే ఈ మూవీలో అయితే సాలిడ్ స్టోరీ మరియు అయితే స్క్రీన్ ప్లే అయితే ఉంటది. సో దీనివల్ల అయితే మహేష్ బాబు పి అనేసి అయితే డైరెక్టర్ అయితే తీసాడంట. ఈ సినిమా అయితే చాలా చాలా బాగా తీసాడు. ఇంతకు ముందు సినిమాస్ ఏమేమి తీసాడనేసి అంతగా ఐడియా కూడా లేదు. బట్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. మూవీ అయితే ఈ మూవీ స్టోరీ ఏంటంటే మన రాంపోతినేని అయితే ఉపేంద్ర గారికి ఒక హెల్ప్ అయితే చేస్తాడు. అదేంటంటే మన ఉపేంద్ర గారి డౌన్ ఫాల్ అయితే చాలా చాలా ఎక్కువైపోతుంది. సినిమాలు మాత్రం ఏ సినిమా రిలీజ్ చేసినా కానీ ఫ్లాప్ అయిపోద్ది. సో దీనివల్ల అయితే ప్రొడ్యూసర్స్ అయితే పెట్టడానికి కూడా నంబరు ఉపేంద్ర సార్ మీద అయితే. సో ఉపేంద్ర 100th మూవీ అయితే తీద్దాం అంటే ఎవరు అయితే ముందుకు రారు. అలాంటప్పుడు మన రాంపోతిని అయితే హెల్ప్ చేస్తాడు 3 crores ఇచ్చి. అదే స్టోరీ మూవీలో. బట్ మధ్యలో లవ్ స్టోరీ మరియు అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ మరియు అయితే వాళ్ళ నాన్నకి మరియు అయితే హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఇవంతా అయితే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తాయి. బట్ ఇంటర్వల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగా అయితే వర్కౌట్ అయ్యింది. బట్ ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే పప్పిషన్స్ రిలీజ్ చేసి మరి అయితే యూట్యూబ్ లో అయితే చాలా చాలా వైరల్ గా అయితే మారింది. బట్ ఆ సాంగ్ అయితే మూవీలోనే లేదు. సో దీనివల్ల అయితే మూవీకి అయితే వెళ్ళిన వాళ్ళంతా అయితే కొంచెం అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. సో ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. యూట్యూబ్ లో అయితే 24 hours అయితే చాలా మంది అయితే వింటూనే ఉంటారు. అండ్ ఈ మూవీలో అయితే భాగ్యశ్రీ బోర్స్ వాళ్ళ నాన్న అయితే ఒక మూవీ థియేటర్ కి అయితే ఒక ఓనర్ అనమాట. తనకైతే మన రాంపోతినేని అయితే ఒక సవాల్ అయితే విసురుతాడు. నీ థియేటర్ కంటే పెద్ద థియేటర్ అయితే కడతా, అప్పుడు నా స్థాయి అంటూ చూపిస్తా అని చెప్పి. బట్ ఈ మూవీలో అయితే రాంపోతినేని యాక్టింగ్ వల్ల అయితే ఈ మూవీలో అయితే తనకైతే ఒక ట్యాగ్ అయితే దొరికింది. అదేంటంటే ఎనర్జెటిక్ స్టార్ అనేసి అయితే దొరికింది తనకైతే ట్యాగ్. ఎందుకంటే తన యాక్టింగ్ మరియు అయితే డాన్స్ అయితే ఆ రేంజ్ లో ఉంది కాబట్టి సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్ డాన్స్ అయితే చేసిండు. ఇంకొకరైతే తనలా అయితే ఏలియర్ అనే రేంజ్ లో అయితే చేసి మరీ చేసిండు. మూవీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కువగా అయితే ఉపేంద్ర అని చూపిస్తారు. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే రాంపోతినేని అయితే చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర కష్టాలు మరియు అయితే మూవీ షూటింగ్ అయితే అన్ని అయితే చూపిస్తారు. బట్ అయితే అక్కడ కొంచెం ఎమోషనల్ ఉండదు అనమాట. మన రాంపోతినేని సీన్స్ మాత్రం ఎక్కువగా ఎమోషనల్ ఉంటుంది. అంటే అయితే రాంపోతినేని ఎంట్రీనే ఒక సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేసి అయితే చాలా ఎనర్జెటిక్ అయితే కనబడ్డాడు ఆ సాంగ్ లో. ఈ మూవీలో ఆన్ థియేటర్లో అయితే సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. ఎందుకంటే JBL స్పీకర్స్ ఉన్నాయి. నేను వెళ్ళిన థియేటర్లో అయితే చాలా బాగా అయితే ఉండింది. అండ్ అయితే ఎక్కువగా ఏసీ వేయడం వలన అయితే మూవీకి అయితే కొంచెం డిస్టర్బింగ్ గా అనిపించింది. కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నేనైతే 100% అయితే సాటిస్ఫై అయితే అయ్యాను నేను పెట్టిన టికెట్కి. సో ఈ మూవీకి నేను ఇచ్చేటటువంటి రేటింగ్ ఏంటంటే 10 out of 7.5. ఈ మూవీ మీరు చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. మరియు అయితే మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇది నా లాంగ్ వీడియో, సెకండ్ వీడియో కాబట్టి అయితే కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ నుండి అయితే ఇంకా లాంగ్ వీడియోస్ తేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లెట్స్ గో, నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. గుడ్ బై.